ఒకటి చెప్తా వినండి. మీలో ఎంతమందికి హనీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మా ఫ్రెండ్ నాకు మొన్ననే బాటిల్కి సగం ఉన్న హనీ తీసుకొచ్చింది. వాళ్ళ ఊళ్ళో చాలా దొరుకుతాయంట. సో నాకు కూడా పట్టుకొచ్చింది. నేను రోజు దాన్ని అన్నానికి ముందు పొద్దున్న లేచిన తర్వాత బ్రష్ చేసి వాటర్లో వేసుకొని తాగడం అట్లా చేస్తా. హనీని తింటామా, తాగుతామా, నాగుతామా? కామెంట్ చేయండి. అయితే హనీ అనేది ఈజిప్ట్లో ఆర్కియాలజీ వాళ్ళు 3000 సంవత్సరాలకి ముందు నుంచి ఉన్న హనీని కనుగొన్నారనమాట ఒక కుండలో. అయితే అదేమో అలానే ఉంది, అంటే పాడవ్వలేదు, అలానే టేస్ట్ ఉంది, అంతే స్వీట్నెస్ ఉంది, అంతే ప్యూర్గా ఉందన్నమాట. అది అసలు పాడవలేదు. 300 సంవత్సరాల క్రితం ముందు నుంచి ఉన్నది అని అంటే అది ఎప్పుడో పురాతనమైన హనీ కదా. అన్ని సంవత్సరాల నుంచి అంతే ప్యూర్గా అంతే మంచిగా ఉంది అని అంటే మనం హనీని ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టినా అది పాడవదు. సో మీకు ఎప్పుడైనా మంచి ప్యూర్ హనీ దొరికింది అనుకోండి, చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చిన హనీ దొరికితే అది అలానే ఉంచుకోండి. అది ఎన్ని సంవత్సరాలకైనా పాడవ్వదు. అండ్ హనీ కూడా చాలా మంచిది, మనకి హెల్త్కి మంచిది, గర్ల్స్కి ఇంకా చాలా మంచిది. సో హనీని జాగ్రత్తగా పెట్టుకోండి, ఓకేనా? సో హనీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ అది ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచిది. మనకి గొంతు నొప్పి లేకపోతే జలుబు దగ్గు ఉన్నప్పుడు అది కొంచెం తాగితే మనకి మంచిది. అల్లం టీలో వేసుకొని, టీలో హనీ వేసుకొని తాగడం, కాఫీలో అట్లా వేసుకుంటే మనకి ఇంకా చాలా మంచిది. ఇంకా ఏంటి అని అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలి, అల్లం కొంచెం వేడి, కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో అల్లం ఇంకా హనీ వేసుకొని తాగితే మంచిగా ఉంటుంది అనమాట. పీసీఓడి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఏంటి అని అంటే అమ్మాయిలు ఎక్కువ కాస్మెటిక్స్ ఇంకా ఫేస్కి సంబంధించిన ఏమేమో బ్యూటీ టిప్స్ వాడుతూ ఉంటారు కదా. సో ఇది ఒక మంచిది అనమాట, మాస్క్ లాగా. కొంచెం టర్మరిక్ కలుపుకొని ఫేస్కి ఒక మాస్క్ లాగా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీసేస్తే ఫేస్ అనేది చాలా స్మూత్గా అండ్ మంచిగా క్యూట్గా కనిపిస్తారు హనీ యూస్ చేస్తే. ఇంకా లిప్స్కి లిప్ బామ్ బదులు లిప్స్కి నైట్ అంతా పెట్టుకొని నార్మల్గా కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం పెట్టుకుంటే చాలా క్యూట్గా కనిపిస్తాయి, నా లిప్స్ కనిపిస్తున్నట్టు. ఇంకేమున్నాయి, చాలా హనీతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ప్రతిరోజు మీరు హనీని వాడండి. మీకు ప్యూర్ హనీ దొరికితే మాత్రం మీ దగ్గర ఉంచుకోండి, దాన్ని అమ్మడం అలాంటివి ఏం చేసుకోకండి. ఎందుకంటే అది ఎన్ని సంవత్సరాలు ఉంచినా కూడా అది పాడవదు, ఓకేనా? బాయ్ బాయ్.